భారతీయ జనతా పార్టీ శ్రేణులతో పాటు మేము ఇక్కడ సందర్శించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత వాస్తవంగా పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రైతుల యొక్క సమస్యలు విపరీతమైన సమస్యల్లో మునిగి తేలుతున్నటువంటి సందర్భం. అంతేకాకుండా మిత్రులారా, ఇక్కడ ఉన్నటువంటి ధాన్యాన్ని ఒకసారి పరిశీలించినట్టయితే ఇక్కడ ఐకేపీ సెంటర్స్ ఏదైతే కొనుగోలు చేస్తున్నారో ఈ కొనుగోలు చేస్తున్నటువంటి దాన్ని పూర్తిగా పరిశీలిస్తే ఒక బ్యాగు ఖాళీ బ్యాగు ఏదైతే సంచి ఉంటుందో గోనె సంచి, దాని వెయిట్ వచ్చి దాని వజన వచ్చి దాని బరువు వచ్చి 500 గ్రాములు. అయితే ఆ బ్యాగులో 42 కిలోల అడ్లను నింపడం జరుగుతుంది. 42 కిలోల అడ్లను నింపి ఆ బ్యాగుని సీల్ చేసి దాన్ని రైస్ మిల్లర్స్కు పంపిస్తే ఈ రైతుకు వచ్చేటువంటి వజను ఏదైతుందో ఒక బ్యాగు మీద 39 కిలోలు మాత్రమే. అంటే ఒక క్వింటల్కు దాదాపుగా ఒక క్వింటల్ మీద రైతు నుండి రైతును దోసుకున్నటువంటి ఏదైతే దోపిడీ జరుగుతుందో ఒక క్వింటల్కు దాదాపుగా 10 కేజీల అడ్లని వీళ్ళు అధికంగా తీసుకోవడం జరుగుతుంది. అంటే ఈ గవర్నమెంట్ ఇంకోటి ఏం చేస్తున్నది, ఇక్కడ మ్యాచరైజర్ లేనటువంటి అడ్లని కూడా బి గ్రేడ్ కిందనే ట్రీట్ చేస్తున్నారు. బి గ్రేడ్ కింద ట్రీట్ చేస్తే దాని రేట్ వచ్చి 2183 రూపాయలు. 2183 రూపాయలకు గాను 110 కిలోల అడ్లు పోతే వాటి యొక్క రేట్ వచ్చి గవర్నమెంట్ రేట్ వచ్చి 21 రూపాయల 83 పైసలు ఒక రైతుకు రావాల్సినటువంటి ధర వీళ్ళ దోపిడీ వల్ల 19 రూపాయల 83 పైసలు రైతులకు వస్తున్నది. అంటే ఇది ఎంత దోపిడీ. ఈ దోపిడీ జరుగుతున్నటువంటి సందర్భాన్ని మేము పూర్తి స్థాయిలో పరిశీలించినాము. ఈ పరిశీలన తర్వాత కూడా మేము రైతుల పక్షాన్ని నిలబడి మరి పేమెంట్ ఎప్పుడు వస్తుంది అని అడిగితే అదేం గ్యారంటీ లేదు. అంటే ఇవాళ నేను ఈ గవర్నమెంట్ని నిలదీస్తున్నా. ఇవాళ పక్కపొంటున్నటువంటి మహారాష్ట్రలో 2600 రూపాయలు పర్ క్వింటల్ చొప్పున పర్చేజ్ చేస్తున్నారు. సిరివంచ దగ్గర 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. అంటే ఒక క్వింటల్ ధర వచ్చి 3100 పడుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు అనేటువంటి ఈ గవర్నమెంట్ ఏం చెప్పిండు ఎన్నికల కంటే ముందు, మేము 500 రూపాయలు బోనస్ ఇస్తానని చెప్పిండు. ఏం చెప్పిండు, మేము ఏ గ్రేడ్ రేటు తీసుకుంటామని చెప్పిండు. ఏ గ్రేడు రేట్ అంటే వాళ్ళ రేటు 2203 రూపాయలు. 3 రూపాయలు 2203 రూపాయల రేటును కూడా తగ్గించి 2183 రూపాయలు తగ్గడము. అంటే రైతులని మోసం చేస్తూ రైతులని దోపిడీ చేస్తున్నటువంటి ఈ సర్కారు రైతులని ఎన్నికల కంటే ముందు బోనస్ ఇస్తున్నటువంటి సర్కారు ఇలా బోనస్ ఏమంటాను, సన్న అడ్లకే బోనస్ ఇస్తానంటాను. సన్న అడ్లు పండించేటువంటి కల్చరే సెకండ్ క్రాప్లో లేదు. కాబట్టి ఇదొక మోసము, ఇదొక దగ. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ మోసం చేస్తుంది. ఈ గవర్నమెంట్కు సంబంధం లేకుండా ఈ యొక్క అడ్ల పర్చేసు భారత్ సర్కార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది. భారత్ సర్కార్ ఏ రేటుకైతే పర్చేజ్ చేయడానికి గవర్నమెంట్కు ఏదైతే ఫండ్ ఇస్తుందో ఆ యొక్క అమౌంట్ని వీళ్ళు పూర్తిగా రైతుకి ఇవ్వడం లేదు. అంటే పక్కపొంటున్నటువంటి మహారాష్ట్రలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కాబట్టి అక్కడ రైతులకు న్యాయం జరుగుతుంది, ఇక్కడ రైతులకు అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయం చేస్తున్నటువంటి గవర్నమెంట్ పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి గవర్నమెంట్, కాంగ్రెస్ సర్కారు ఏమన్నది, రైతుల సర్కారే మాకు కావాలన్నది, రైతు శ్రేయస్సును కోరుకున్న సర్కారుగా చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను మోసం చేస్తున్నారు. అక్కడ రైతులను మోసం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి తరఫున ఈ ప్రాంతంలో ఒక ప్రాంతేతరుడు ప్రజల పట్ల విశ్వాసం లేనోడు, ప్రజల సమస్యలు తెలియనోడు, ప్రజల కష్టాలు తెలియనోడు, రైతుల సమస్యలు తెలియనోడు, నాగలంటే తెలియనోడు, కర్ర అంటే తెలియనోడు, రైతుకున్న సమస్యలు తెలియనోడు ఒక ప్రాంతేతరుడు వివేక్ వెంకటస్వామి అంటోడు. ఎక్కడి నుంచి వచ్చిండు, ఎక్కడ పుట్టిండు,
ఎవరికి చుట్టం ఇక్కడ? ఏమి అవసరం ఇక్కడ? ఇక్కడ అతనిది ఏమున్నది? ఇక్కడ కులం, ఇక్కడ ఏమైనా చుట్టాలు ఉన్నారా? ఇక్కడ బంధువులు ఉన్నారా? ఇక్కడ ప్రజల సమస్యలు తెలుసా? ఇక్కడ రైతుల గోస తెలుసా? రైతుల బాధలు తెలిసినోడా? ఇవాళ ఏమి తెలియకుండా ఇక్కడ ప్రజలని మోసం చేసి ఎమ్మెల్యే ఎన్నికల కంటే 15 రోజుల ముందు కాంగ్రెస్ పార్టీలు వచ్చి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పేరు మీద రైతులను మోసం చేసి ఓట్లు వేయించుకున్నటువంటి ఒక వలసవాదుడు వివేక్ వెంకటస్వామి అనేటోడు, అతనికి సమస్యలు తెలివై ఎక్కడ పోయిండని అడుగుతున్నా నేను. మొన్నటిదాకా అన్నకొక్క నౌకరు ఇప్పించుకున్నాడు, తమ్ముడు ఒక్క నౌకరు తీసుకున్నాడు, 500 కోట్లతోని 3 సీట్లు కొనుక్కొని పెద్దపల్లి పార్లమెంటుని ప్రజల్ని మోసం చేయొచ్చినటువంటి వివేక్ వెంకటస్వామి అనేటోడు ఇవాళ ఎక్కడ పోయిండని అడుగుతున్నా. బెల్లంపల్లి నియోజకవర్గం నీ అన్న కానీ ఇవాళ నువ్వు చెన్నూరులో ఎన్ని కళ్ళాల మిరిగిపోయినావు? ఎన్నిసార్లు ప్రజల పక్షాన నీ రేవంత్ రెడ్డి నిలదీసినావు? నీ బతికేంది బిడ్డ? ఇవాళ నువ్వేమనుకుంటున్నావు? నీ ఎంబడి పడతాం, నీ సర్కార్ను నిన్ను నిలదీస్తాం. పార్లమెంటరీ డెమోక్రసీలో, పార్లమెంటరీ లాంగ్వేజ్లో నువ్వు ఇవాళ ప్రజలకు సంబంధం లేనటువంటి ఒక వ్యక్తి వచ్చి రైతుల పక్షాన నిలబడి కొట్లాడలేనటువంటి ఒక దద్దమ్మ ఇక్కడికి వచ్చి ఇవాళ నువ్వు రైతులని గోస పెడుతున్నావు. ఇవాళ నేను అడుగుతున్నా, ఎన్ని బండ్లు పంపిస్తున్నావు నువ్వు రోజు? ఇవాళ అకాల వర్షాలతోని